మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇదైతే రాంగ్ సైడ్ అండి. రాంగ్ సైడ్కి లైనింగ్ అటాచ్ చేసుకోండి. ఓకేనా? మీరు కుట్టు వేసేటప్పుడు ఇది ఉంది కదా, పాదం కుట్టే రావాలి. ఈ క్లాత్ అనేది దీని చివర రావాలి. అప్పుడైతే కొత్త వాళ్ళు అయితే పిన్స్ పెట్టుకొని మరి స్టిచ్ చేయాలి. ఏదైనా రౌండ్ తిరిగేటప్పుడు ఇలా మన చేతులు కూడా తిరగాలి. చూడండి, రౌండ్ నీట్గా అయిపోయింది కదా, కట్ చేసుకోండి. కట్ చేశాక ఇలా నీట్గా పువ్వులు పడకుండా పెద్ద కుట్టు పెట్టుకోవాలి. నెంబర్ 5లో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. నెమ్మదిగా కుట్టండి, ఏం కంగారు ఉండద్దు, టెన్షన్ పడకుండా నీట్గా కుట్టండి. ఎందుకంటే కుట్టిన తర్వాత తిప్పడం చాలా చిరాకుగా ఉంటుంది. ఇలా నీట్గా అనుకుంటూ కుడుతుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని రచ్ చేసుకోండి. మీరు స్టిచ్చింగ్ నేర్చుకున్నట్టయితే ఎవరినైనా ఒక్కరినే ఫాలో అవ్వండి, వాళ్ళది మాత్రమే నేర్చుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి కటింగ్ ప్రాసెస్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇదేనండి ఈ వీడియోలో అయితే నేను ఇచ్చే మంచి టిప్ అనుకుంటున్నాను. ఒక్కరి వీడియో ఫాలో అవ్వండి, సరిపోతుంది. అందరివి వినేసి బుర్రలో పొరపాటు చేసుకోవడం కంటే ఒక్క వీడియో చూడండి, ఎవరిదైనా ఒక్కరిదే. నాదనే కాదు, మీకు నచ్చిన వాళ్ళది ఒక్కరిదే చూడండి. ఇది ఎందుకు ఎక్స్ట్రా ఉంచానంటే కిందన పట్టీ వేసుకున్నాం. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకొని ఇలా అంతా ఒకే లెవెల్లో వచ్చేలా స్టిచ్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకున్నాం. నెంబర్ 5లో పెట్టుకొని ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మిడిల్ డాట్స్ పెట్టుకున్నాం. ఇది ఉంది కదా షోల్డర్, మధ్యలో ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా కుట్టేస్తాం. ఇవి రెండు స్ట్రైట్గా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ తీసుకోండి. ఏ సైజ్కైనా 4 ఇంచెసే. కొంచెం లావుగా ఉంటే మాత్రం 4.5 తీసుకోండి. చిన్న కుట్టు పెట్టుకొని ఇవ్వండి. ఈ
ఇలా షార్ప్గా వచ్చేయాలి కుట్టు అనేది. చూసారు కదా ఇక్కడ వచ్చిందో అలా అయితేనే నీట్గా. ఏదైనా కుట్టాక నెయిల్తో ఒకసారి ఇలా రబ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కుట్టేసుకోండి. ఎందుకంటే కుట్టేస్తాను ఇలా నీట్గా వస్తుంది, ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాం. సేమ్ ఇందాక బ్యాక్ పార్ట్ కూడా రాంగ్ సైడ్ పెట్టుకున్నాం కదా, ఇది కూడా రాంగ్ సైడ్ పెట్టి దాని మీద లైనింగ్ వేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే పైపింగ్ వేసేటప్పుడు రైట్ సైడ్ పెట్టుకుంటాం, ఇది పైపింగ్ కాదు కాబట్టి రాంగ్ సైడ్ పెట్టుకొని దాని మీద లైనింగ్ రెండు ఎదురెదురుగా. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, ఇది కూడా ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. రెండు ఎదురెదురు పెట్టుకొని మొత్తం పెద్ద కుట్టు వేసుకొని రావాలి. ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మొత్తం కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు అవుట్లైన్ అంతా కట్ చేసుకున్నాం. ఇందాక చెప్పాను కదా డాట్స్ ఎలా పెట్టుకోవాలని. ఇవి రెండు ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ టక్స్ పెట్టుకోండి. ఒకసారి టక్స్ పెట్టుకున్న దగ్గర 2.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇలాగే ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ పెట్టుకొని, ఇది మీడియం సైజ్. ఇక్కడ వీడియో చేస్తుంటే నా సుపుత్రుడు వచ్చాడు, వంశోద్ధారకుడు. ఏదో కట్ చేయమంటున్నాడు లాలీపాప్. బాయ్ తను. సారీ అండి డిస్టర్బెన్స్ అయినందుకు. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, సేమ్ మళ్ళీ 2.5 తీసుకొని ఇక్కడ 4 ఇంచెస్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది కదా, నీట్గా కుట్టేసుకొని వస్తాం. ఈ రెండు డాట్స్ ఒక దగ్గర ఇప్పుడు 2.5 ఇంచ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, కొంచెం కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇది నీట్గా రెండు ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ 2.5కి కుట్టేసుకోండి. అప్పుడైతేనే ఫ్రంట్ డాట్ బాగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. 9 డాట్. ఓకేనా? ఒక డాట్ వేయగానే మీకు షేప్ వచ్చేసింది. నెక్స్ట్ ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక కుట్టేసుకోండి. చిన్నదే అండి, ఇలా ఒక పాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇది పట్టుకుంటే మీకు మెయిన్ డాట్ ఎలా వేయాలని తెలిసిపోతుంది. ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండో దగ్గర పెడితే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇలా లైన్ వచ్చేస్తుంది. ఆ లైన్ మీద కుట్టేసుకోండి. ఇవి రెండు ఇలా పెట్టేసి చూసారా ఎంత నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చిందో. ఇప్పుడు వీటికి షేప్ బెల్ట్ అనేది వేద్దాం. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇది ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ డాట్ వేసుకున్నాం కదా, అది ఎప్పుడైనా సరే మనం కుట్టు వేసే సైడే రావాలి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి. ఇది కాటన్ క్లాత్ అనేది కింద ఉండాలి, ఇది మిడిల్లో ఉండాలి, మళ్ళీ పైన ఉండాలి. ఈ మూడు కలిపి కుట్టు వేసుకోండి. కుట్టేటప్పుడు మీ చెయ్యి కూడా తిరగాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇప్పుడు ఇవన్నీ చూడండి నీట్గా వస్తుంది. ఈ మీద నాకు స్టిచ్ చేసుకొని రావాలి నీట్గా. నీట్గా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి నేను ఎందుకు ఇలా పైన కింద పెట్టమన్నానంటే ఇక్కడ గుచ్చుకోకుండా ఉంటుందండి. చెస్ట్ పార్ట్లో మీకు అస్సలు గుచ్చుకోదు. ఇలా ఉంటే కొన్ని ఇదైతే మెత్తగానే ఉంది, కానీ కొన్ని గుచ్చుకునే క్లాత్స్ ఉంటాయి కదా, అలాంటివి ఓవర్లాక్ చేసుకోవడం లేనప్పుడు ఇలా ఈజీగా కుట్టుకుంటే మనకి గుచ్చుకోకుండా ఉంటాయి. బ్యాక్ పార్ట్ తీసుకున్నామా, ఆ పార్ట్ తీసుకొని ఇది కూడా సేమ్ ఇక్కడ పెట్టుకొని ఎంత ఉందో మార్క్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ 2.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ డాట్ దగ్గర 2.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. నేను ఎందుకు ఎక్స్ట్రా తీసుకోమని చెప్పానంటే ఇందుకేనండి, ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయిపోతాయి. ఇప్పుడైతే చూడండి ఎక్కువైనా సరే లోపలికి మర్చడానికి అయిపోయింది కదా. సో ఇది ఇలా మడుచుకొని ఇది ఇలా మడిచేసి స్ట్రైట్గా కుట్టేసుకొని వచ్చాను. ఫ్రంట్ పార్ట్ ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా అయితే వేసుకున్నామో ఇంకో పార్ట్ కూడా అలాగే రెడీ చేసుకున్నాం. ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి నీట్గా. ఇది మీ సైడ్ మన సైడ్ ఉండి కుట్టాలని చెప్పాను కదా, చూడండి ఇవి ఉన్నాయి కదా, ఈ 3 ఒకలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. కాటన్ వైపు కాటన్ ఉండేలాగా పెట్టుకున్నాం, కిందకి ఇది ఉండేలా పెట్టుకున్నాం. ఇది రైట్ సైడ్ ఉండాలండి. ఇప్పుడు ఇలా మీద నుంచి టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ యాజ్ టీజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది చివర ఇది చివర ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, బ్యాక్ పార్ట్ తీసుకోండి, ఇక్కడ సాగదీయకుండా నీట్గా పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. ఫ్రంట్కి 2.5 ఇంచ్ మార్క్ చేయండి. ఇప్పుడు ఇవి రెండు కలిపి ఇలా లైనింగ్ ఫస్ట్ లోనే ఫోల్డ్ చేసుకొని నీట్గా అనుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడైతే కాజా బట్టే ఇది దీనికి స్ట్రైట్గా రావాలి, ఇలా స్ట్రైట్గా రావాలి. నా మిషన్కి ఏమైనా తెలియదండి, సడన్గా సౌండ్ పెద్దది వచ్చేస్తుంది. సో ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా, పైన కిందని ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు టాప్ స్టిచ్ చేసుకున్నాం. పైన నీట్గా కుట్టు వేసుకున్నాం కదా, రివర్స్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుట్టేసేసుకున్నాం అండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఓకేనా, ఇలా వేసుకున్నాం. కాజాకు కూడా సేమ్ అండి, కాకపోతే ఇది పైన ఉండాలి, ఇది కింద ఉండాలి. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకొని వచ్చేది. స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి
మళ్ళీ ఇదిలా పెట్టుకొని దీని మీద కుట్టు వేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకున్నాము. అండ్ సెంటర్లో కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు చూసుకున్నాం. ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా ఓకేనా? షోల్డర్ జారకుండా ఉండాలంటే చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఉండాలి, ఇక్కడ 1/2 ఇంచ్ కంటే తక్కువ ఉండాలి. ఇలా క్రాస్గా కుట్టేసుకొని వస్తే మీకు షోల్డర్ ఎప్పటికీ జారదు. రెండు కుట్లు వేసుకుంటాం. ఇది ఫ్రంట్ బ్యాక్ కలుపుతున్నామండి. ఇది ఉంది కదా, ఇటు సైడ్ అన్నమాట షోల్డర్, ఇది సంక సైడ్, ఆర్మ్ సైడ్, ఇది షోల్డర్ సైడ్. షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తక్కువ ఉండాలి. ఓకేనా? సౌండ్ అయితే ఎక్కువగానే వస్తుంది, కొంచెం ఇబ్బంది పడకుండా చూడండి. అయిపోయినా కదా అవి ఇలా కుట్టేసుకుంటాం. ఇది ఉంది కదా, ఇలా ఒకటి, ఇలా కిందకి ఒకటి ఓకేనా? అలా మెడకంతా జాయిన్ చేసుకోవడానికి. ఎందుకు అలా వేయమంటున్నానంటే ఒక్క దగ్గర స్ట్రైట్గా వేసుకుంటే ఒకే దగ్గర లావుగా వచ్చేస్తుంది, ఇలా అయితే రాదు. సో క్రాస్ పట్టి తయారు చేసుకుంటాం. ఇది ఉంది కదండి, ఇది అనేది మన సైడ్ ఉండాలి, ఇది కిందకొని, ఇది పైన ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకుంటాం. ఇది కరెక్ట్గా 1/4 ఇంచే కుట్టుకోండి. ఓకేనా? 1/4 ఇంచ్ మందమే కుట్టుకోవాలి. ఇది సాగదీయాలి కానీ ఇది సాగదీయకూడదు. మెయిన్ క్లాత్ అలాగే ఉండాలి. ఇది కొంచెం టైట్గా లాగినా పర్వాలేదు, కింద క్లాత్ మాత్రం టైట్గా లాగకూడదు. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ బ్యాక్ సైడ్కే ఉండాలి. ఓకేనా? ఇలా నెక్ మొత్తం కుట్టు వేసుకొని వచ్చిన తర్వాత టక్స్ పెట్టుకోవాలండి. ఎక్కడెక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్త, చుట్టూ అవతల అంటే ఇలా కట్ చేసినప్పుడు అటు సైడ్ క్లాత్ కట్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అయిపోతుంది అన్నమాట. సో చూసుకొని కట్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఉందా, ఇలా మొత్తం ఒక కుట్టేసుకొని వచ్చాను. ఈ పైన అంతా కుట్టేసుకొని రావాలి. అది కూడా ఇంతే సైజులో వేసుకొని రావాలి. అంతా ఒకే లెవెల్లో కుట్టు వేసుకొని వచ్చాను కదా. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఎమ్మింగ్ చేస్తారనమాట. దీన్ని ఎక్స్ట్రా ఈ క్లాత్ ఉంది కదా, అది కట్ చేసేద్దాం. ఇలా పెట్టేసి ఎమ్మింగ్ అనేది చేస్తారు. అది కూడా ఒక వీడియో చేస్తాను, ఎమ్మింగ్ ఎలా చేసుకోవాలి, ఉక్స్లు ఎలా వేసుకోవాలి, కాజా ఎలా వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది. హ్యాండ్స్ ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడైతే మనకి లైనింగ్ సరిపోయింది, మెయిన్ పార్ట్ సరిపోదు, మెయిన్ క్లాత్ సరిపోదు. ఇది రైట్ పార్ట్ అండి. ఇప్పుడు ఇది రాంగ్ పార్ట్. ఓకేనా? ఇది రైట్ క్లాత్, ఇది రాంగ్ క్లాత్. అంటే ఇది సీదా, ఇది ఉల్టా. ఒక స్టిచ్ వేసుకుందాం. వేసుకున్నాం కదా, దీనిపైన టాప్ స్టిచ్ వేద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటి వేసుకుందాం. ఇది రైట్, ఇది రాంగ్. ఓకేనా?
దీన్ని టాప్ స్టిచ్ వేసుకుంటే అతుకులు జాయింట్స్ అనేవి అయిపోయినాయి. ఇంతేనండి. ఒకవేళ మీరు లైనింగ్ లైనింగ్ క్లాత్ సరిపోకపోయినా సరే ఇలాగే అతుకులు వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఫస్ట్ లైనింగ్ జాయింట్ ఇది పైన క్లాత్ అనేది జాయింట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్. అలా అయితే మీరు లైనింగ్ సరిపోయింది కాబట్టి ఇవి లోనికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కిందనది ఒక కుట్టేసుకుంది. ఇది రైట్ సైడ్ అండి. తర్వాత ఏదైనా సరే కుట్టాక ఒకసారి గోరుతో మీరు ఇలా రబ్ చేసుకున్నారంటే నెయిల్స్ నీట్గా ఉంటుంది. దీని మీద టాప్ స్టిచ్ వేసుకోండి. టాప్ స్టిచ్ వేసాక ఇది నీట్గా ఇలా అనుకొని చుట్టూ పెద్ద కుట్టు వేసుకొని రావాలి. పెద్ద కుట్టు అంటే నెంబర్ 5లో పెట్టి మొత్తం కట్ చేసుకుంటాం. వాళ్ళది ఎంత ఉంది? 8.5 ఇంచెస్ వాళ్ళది. సో 9 ఇంచెస్, హాఫ్ ఇంచ్ పైకి వెళ్తుంది కదా, 9 ఇంచెస్. మిగిలిన క్లాత్ ఫోల్డ్ చేసుకుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మిగిలింది ఇది మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. పెద్ద కుట్టు పెట్టి కుట్టే చూడండి ఇలా నీట్గా వచ్చింది కదా. ఇక్కడ ఎమ్మింగ్ అనేది వస్తుంది. సేమ్ ఇది ఎలా కట్ చేసుకున్నారో స్టిచ్ చేసుకున్నారో ఇంకో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేయండి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ అండి. ఇది ఇటు సైడ్ ఇది ఉంది కదా, టక్స్ పెట్టుకున్నాం కదా, అది వీటి మధ్యలోకి రావాలి. కుట్టు దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఈ జాయింట్ ఉంది కదా, ఇదేంటిది ఫ్రంట్ సైడ్ ఎటు వచ్చింది? ఇటు పక్క వచ్చింది. లోతు అనేది కుట్టేటప్పుడే నేను తీసుకుంటాను. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 2 ఇంచెస్ కదా. ఈ రెండు ఇలా సెంటర్ పాయింట్లో ఒక లైన్ పెట్టుకొని చూడండి. చిన్న ఇలా రావాలి. ఇలా లోతు తీసుకోవాలి. కట్ చేస్తాను. ఇక్కడ కటింగ్ చేసిన దగ్గర నుంచి తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ మిడిల్లో పెట్టుకోవాలి లైన్. చూసారా ఎలా వచ్చిందో? ఈ షేప్లో రావాలండి లోతు అనేది. అది కూడా ఫ్రంట్ పార్ట్కే రావాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకునేది ఇక్కడ జాయింట్ రెండు ఒక దగ్గర పెట్టి ఇలా స్టిచ్ వేసుకొని వస్తాం.
హ్యాండ్ జాయింటింగ్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇక్కడ ఇది ఇలా పెట్టుకొని ఇవి రెండు కుట్లు అనేవి పైకి రావాలి, ఒకే దగ్గరికి వచ్చేలా చూసుకోండి. అప్పుడు కుట్టు వేయండి. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇలానే ఇటు సైడ్ వచ్చింది కదా, ఇవన్నీ కూడా ఇటు సైడ్ లోతు తీసుకోండి. 1 ఇంచ్ ఇక్కడ, ఇలా డైరెక్ట్గా ఇక్కడ కట్ చేయకండి. అక్కడ మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడ వరకే వెళ్ళాలి. ఇలా నీట్గా రావాలి. ఇప్పుడు కుట్టు వేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు ఇలా సైడ్కి ఒక 1 ఇంచ్ పెట్టి కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం, ఈ బ్లౌజ్ పెట్టి ఈ బ్లౌజ్కి ఇంకా ఎంత కుట్టు వేయాలనేది చూద్దాం. ఇక్కడికి వచ్చిందండి. ఇది 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. ఇదైతే 30 ఇంచ్ ఉంటుందండి. 1 ఇంచ్ ఉంది. ఇది కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 అన్నమాట. ఇక్కడ వచ్చి ఇక్కడ 5.5 అన్నమాట. 5.5 స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇది కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇలా కుట్టు వేసుకొని వచ్చింది. ఇప్పుడైతే ఇదిగోండి ఇలా కరెక్ట్గా సరిపోయింది కదా. అన్నీ నీట్గా బ్లౌజ్ అయితే నీట్గా అయిపోయిందండి, ఫినిష్ అయిపోయింది. ఎమ్మింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. చూడండి ఎంత నీట్గా బ్లౌజ్ వచ్చిందో. ఇలా నీట్గా రావాలండి. ఏ పిన్ టు పిన్ ఉన్నాయి కదా, అన్నీ నీట్గా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.